ఇది చాలా పురాతనమైనటువంటి రామలింగేశ్వరుడి గుడి. దీన్ని ఆవణి అంటారట. ఈ ఆవణిలో చూసారు కదా, ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితం అనమాట. ఇక్కడ ఏంటంటే దీనికి ఏం ఇది చేసి పెట్టలేదు. దాన్ని ఏమంటారు, ఈ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది ఏం ఎక్కడ పెట్టలేదు ఇది. కానీ గుడి మాత్రం చాలా పురాతనమైంది శివాలయం. శిల్పకళా సంపద కనుక చూస్తే మనం చాలా గొప్పగా ఉంటుంది. ప్రాచీనమైనటువంటి గుళ్ళు. ఇది నటరాజు, అమ్మవారు, పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేయడం, వీరభద్రుడు. ఈ నందీశ్వరుని చూడండి. ఇక్కడ ఈ నందీశ్వరుని చూడండి. ఇక్కడ ఒకటే కాదు, ఇంకా చాలా నందులు ఉన్నాయి. ఇక్కడంతా ఋషులంతా తపస్సు చేసుకున్నది. దాని వీళ్ళందరూ కూడా ఈ భృగు మహర్షి ఆదేశం మేరకి రాముడు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ. సో ఇది లోపలికి వెళ్తే గుడి లోపల తీయం కనుక మనం ఇక్కడ వరకు ఆడటం. ఈయన్ని ఈ గుడి లోపల ప్రతిష్ఠించిన దేవుడి పేరు రామలింగేశ్వరుడు. ఈ విగ్రహం చూడండి, వినాయకుడిది. శిల్పాలన్నీ అరిగిపోయి కొన్ని చోట్ల పాడయ్యాయి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది ఈ గుళ్ళో. ఇలా ఇక్కడ ఈ అమ్మవారు ఇక్కడ సీతాదేవి ప్రతిష్ట. కల్కి, ఈ కలి అవతారానికి సంబంధించిన కల్కి గుర్రం మీద ఇలా వస్తాడు ఇలా అని చెప్పేసి ఒక నమ్మకం. ఇవి చూసారా, ఈ గుళ్ళలోను దాసి నృత్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇందులో కనిపిస్తాయి. ఇది ప్రాకృతంలో రాసి ఉంది. ఇది ఈ లిపి ఏంటి అనేది మనకి తెలియదు. కాకపోతే కొన్ని తెలుస్తున్నాయి. ఏంటి తెలుస్తుంది అంటే ఇది గణపతి అని తెలుస్తుంది. ఇక్కడ ఇలాంటివి కొన్ని ఉంటాయి. దీన్ని ప్రాకృతం అంటారు ఈ భాషని. ఇవంటి ఎవరెవరు రాశారు, ఎప్పుడెప్పుడు ఈ గుడి కట్టించింది ఎవరు, అన్ని ఈ వివరాలు ఇందులో ఉంటాయన్నమాట. అలాగే శత్రుఘ్నలింగేశ్వర దేవాలయం ఏంటిది. ఈ దేవాలయం ఇది కూడా ఒక శివాలయమే. ఇక్కడ ఇలా సందులోంచి లోపలికి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక ఇది లోపలికి వెళ్తే ఇది చూసారు, ఇది లింగేశ్వరుడు. కానీ ఈ గుళ్ళు అన్నిటికీ కూడా ముందుని గడప మీద లక్ష్మీదేవి ఇలా చూసారా, 2 ఏనుగులు తొండాలు పైకెత్తి ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, రెండో దాని మీద కూడా ఎలా ఉందంటే లక్ష్మీదేవి ఇది ఉంటుంది. ఇక్కడ శివుడు, నందీశ్వరుడు. ఇవి చూసారు, ఇవన్నీ ఎప్పుడు పురాతనమైనటువంటిది ఇది. దీనికోసం పెట్టారు కానీ ఇక్కడ పూజలు అవేం జరుగుతున్నట్లేవు. శాలభంజికలను చూడండి. ఇక్కడ హంసవాహిని. ఈ పురాతనమైన గుళ్ళు అన్నింటిలోనూ కూడా ఈ సింహం బొమ్మలు ఉంటాయి ఇలాగా చాలా చోట్ల. ఎందుకంటే సింహావతారంలో ఇది ఏంటంటే ఇది వాళ్ళ యొక్క పరాక్రమానికి, అంటే రాజుల యొక్క పరాక్రమానికి నిదర్శనం. దీని మీద శత్రువులు అది కూడా ఎవరు రాకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి బొమ్మలు చెక్కుతారు. ఈ గుడి శత్రుఘ్నుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. ఇక్కడ శివలింగం. లోపలికి ఎక్కుదాం పైకి. పూర్వకాలం ఈ ఆలయాలన్నీ కళ్ళకి నిలయాలుగా ఉండేవి. అందుకోసం చూసారు ఈ బొమ్మలన్నీ ఇలా చెక్కారు. చూడండి, ఇవన్నీ కూడా నాట్యభంగిమలే. ఈ స్తంభం మొత్తానికి ఇలాగా నాట్యభంగిమ చెక్కి ఇది లక్ష్మణలింగేశ్వర దేవాలయం. ఇది లక్ష్మణుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అన్నమాట. చూసారు కదా ఇవన్నీ పైన. ఈ లక్ష్మణలింగేశ్వరుడి గుడిలో ఇవి చూసారు కదా, ఇదంతా వాయిద్య తంత్రాలు, అంటే పాటలు అంతా ఇక్కడ అన్నమాట. ఇటు కనిపించట్లేదు చూడండి, వాద్యతంత్రాలు, వాద్య పరికరాలు అన్నమాట. చూడండి, దానికి తగ్గ నృత్యం. ఇటు కనిపించదు. ఇక్కడ అమ్మవార్లందరినీ చెక్కారు. ఇటు వీళ్ళు ఎవరి పేర్లు తెలియకపోయినా ఇప్పుడు మాత్రం తెలుస్తుంది, వారాహిదేవి. నారదుడు. ఇక్కడ ఇలా విఘ్నేశ్వర దేవాలయం.
అలాగే ఈ రామలింగేశ్వరుడి గుడి పక్కన ఇలా కొండ మీద కూడా ఏదో గుడి ఉంది. పైకి వెళ్ళడానికి తోవ అనేది ఏంటనే తెలీదు. కానీ ఇక్కడ చూసారు రాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయి పైన. వర్షం వచ్చేస్తాం, ఇంక మేము బెంగళూరు పరిగెట్టాలి. ఈ గుడి భరతుడు ఇది చేసిందనమాట. చూడండి, భరతుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ గుడిలో. ఈ గుడిలో ఉండే లింగాలన్నింటిలోనూ ఒక గొప్ప విషయం ఏంటంటే అన్నిటికీ కూడా అంటే బ్రహ్మసూత్రం ఉంది. తర్వాత మెయిన్ గుడి చుట్టూ ఉండే ఇవన్నీ కూడా శిల్పాలు కూడా చాలా పాతబడి అరిగిపోయి వాతావరణానికి చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టి ఉండొచ్చు ఈ గుడి అన్నది. అలాగే దీన్ని బాగు చేశారనమాట. ఇప్పుడు ఆ పైన ఎర్రగా కనిపిస్తున్న గుడి గోపురం ఏదైతే ఉందో అదంతా కొత్తగా కట్టింది. ఈ కింద వరుస వరకు మాత్రం ఏంటంటే పాతదే ఉంచారు. అలాగే ఆ పైన ఎవరి కోసం దేనికోసం మరి అది పెట్టారో తెలీదు. పైన ఒక ఇది ఒకటి ఉంది చూసారా, చిన్న రూమ్ లాగా. ఇక్కడ బయట కూడా కొన్ని లింగాలు ఉన్నాయి ఇలాగా. మిగిలిన వాళ్ళు ఎవరో చేసి ప్రతిష్ఠ చేసింది. అంటే వాలి సుగ్రీవుడు వీళ్ళిద్దరూ చేసినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయ్యో, వాలి ಮತ್ತು సుగ్రీవ దేవాలయ అంటే ఇదంతా కూడా ఈ శివలింగాలన్నింటినీ కూడా ఆయన ప్రతిష్ఠ చేసింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ స్వామివారి ధ్వజస్తంభం ఇక్కడ గుళ్ళు ముందు అన్ని చోట్ల లేదు కానీ ఇక్కడ ఉంది. ఈ శాసనాలు పాళీ భాషలో ఉన్నాయా ప్రాకృతికంలో ఉన్నాయి కానీ ఉన్నాయి మొత్తానికి భాషలో. చూడండి ఇక్కడ కూడా అలా ఉంటాయి. ఇవి చెక్కారు వాళ్ళు అంత గొప్పగా, అంత సన్నగా. చూడండి అక్షరాలని. రాతి కట్టు నుయ్యి. ఎందుకంటే కొండల్లో నీళ్లు పడడం అనేది చాలా కష్టం, అయినా కానీ నుయ్యి ఉంది, నూతిలో నీళ్లు ఉన్నాయి. ఇది ఇక్కడ స్వామివారిది ఇక్కడ పెట్టారు ధ్వజస్తంభం. నవగ్రహ మంటపం పైనుంచి కింద వరకు నవగ్రహాలు ఇప్పుడు ఉన్నాయి ఇందులో. అలాగే ఇందులో గుళ్ళు కూడా ఉంటాయి కానీ ఈ గుళ్ళన్నీ కూడా ఏవో మూసి అనేది తెలియలేదు. కొన్నిటికి తాళాలు వేస్తున్నాయి. ఇలా వెళ్తే స్వామివారి పుష్కరిణి, కానీ నాకు తెలిసినంత పాటికి ఇప్పుడు దారి క్లోజ్గా ఉండడంతో అవ్వలేదు. అలా చూడవచ్చు మనం చెరువు పక్కన. ఉపయోగంలో లేదు ఇది. కానీ ఈ రామలింగేశ్వర ఆలయ సముదాయం అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు అందరితోటి కలిపి చేసింది చాలా పురాతనమైనటువంటి గుడి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ ప్రస్తుతానికి మనకు తెలియదు కానీ చెప్తున్నట్టుగా అయితే కనుక ఇది 6000 సంవత్సరాల పూర్వం ఉన్నట్టు గుడి.